రోజు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ముందు ప్రజా సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. రైల్వేని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. భారతదేశం మొత్తంగా రైల్వేల సమ్మె విషయంలో ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తగ్గించారు. అదేవిధంగా రైలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే రైల్వేలు సౌకర్యాలు లేవు, అదేవిధంగా ఏదైతే రైల్వేని ప్రైవేటీకరణ చేసినట్లయితే ఏదైతే సాధారణ ప్రజలు ఇలా ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రైల్వే సమస్య ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏదైతే నేరుగా అంత సిద్ధంగా ఉన్నదాన్ని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి భావిస్తున్నాం. రైల్వేలో కనీస సౌకర్యాలు లేవు. ఇవాళ స్లీపర్స్ లేరు, అట్లాగే కోచ్ క్లీనర్స్ లేరు, ఓవర్లో హెడ్లో పనిచేసే వాళ్ళు లేరు. ఇవాళ రైల్వే సమ్మె విషయంలో సెకండ్ లైన్తో పాటు థర్డ్ లైన్ అయింది. థర్డ్ లైన్ అయిన సమస్య సందర్భంలో ఇవాళ రైలు పనులు పెరుగుతున్నాయి తప్ప ఉద్యోగుల సంఖ్య పెరగట్లేదు. ఉన్న వాళ్లకు పని భారం అని అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవాళ ఇంకో విషయం మాట్లాడుతున్నారు. రైల్వే సమస్యలో రైల్వే సభ నడిపేసే గార్లు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు బాత్రూమ్ కూడా పోకూడదని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు భోజనం కూడా చేద్దని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏమేమి చెప్తున్నాం? ఇవాళ పనులు చేయమని చెప్తున్నావు, పని ఒత్తిడి చేస్తున్నావు. వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు చేయట్లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళు మెంటల్గా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూడండి, ఇవాళ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే ఇవాళ రైల్వేలో సమస్య ఏదైతే ట్రాక్ వర్కర్స్ అనే వాళ్ళు లేరు. ట్రాక్ వర్కర్ కాదు, ట్రాక్ సమస్యలో ఏదైతే మేట్లు లేరు, వాళ్ళకి వాకీ టాక్ లేదు. దానివల్ల ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా బాధ్యత ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లు. ఎందుకంటే కరోనా తర్వాత ఇప్పటిదాకా రైల్వేలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఉన్న వాళ్ళు పని చేయలేకపోతున్నారు. పని భారం పడేది అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయాలా, ప్రైవేటీకరణ ఆపాలా, రైల్వేల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఇవాళ సిఐటిగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ కాగజనగర్పట్నంలో రైల్వే స్టేషన్లో నిరసన చేస్తున్నాం. ఒకవేళ ఆపకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి మేము వెనకాడుగా వేయమని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోదీ.